హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మీకు తెలుసు కదా, పిల్లలు ఎవ్వరూ కూడా కరివేపాకు తినరండి. మనం ఎన్నిసార్లు బతిమలాడినా రైస్‌లోంచి తీసి పక్కన పెడతా ఉంటారు. సో, మనం వాళ్ళతో చక్కగా ఈజీగా తినిపించగలిగేటువంటి కారప్పొడి చేసుకుంటే, చక్కగా కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే వాళ్ళే తింటారండి. మీరిప్పుడు చూస్తున్నట్లు నేను కరివేపాకు ఒక 2 కట్టలు తీసుకొని మొత్తం కూడా కడిగానండి. శుభ్రంగా మొత్తం కడిగి ఇలా క్లీన్ చేసుకొని నేనొక నాప్కిన్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నానండి. ఇది కొంచెం జస్ట్ మనకి ఫ్యాన్ గాలితో డ్రై అయితే తర్వాత తీసుకొని మనం వేయించుకోవచ్చండి. నేను అట్లా కొంచెం సేపు అట్లా ఆరనిచ్చి తర్వాత బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను వేయిస్తూ ఉన్నానండి. కరివేపాకు మనం కొంచెం ఆయిల్ వేసుకొని వేయిస్తేనే అది చేదుగా ఉండకుండా చక్కగా మనం పులిహోరలో వేసినప్పుడు ఎలా అయితే క్రిస్పీగా ఉంటుందో అలా అయిపోతుందండి. అప్పుడు మనకి కారప్పొడి కూడా టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఆయిల్ వేసి వేయిస్తూ ఉన్నానండి. ఇలా వేయిస్తూ ఉన్నప్పుడే మనకి కరివేపాకు వేగింది లేదా అర్థమవుతుందండి. సో, కొంచెం కరివేపాకు వేగినట్లు మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. అలా మనం కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా నలిపి చూసామంటే చక్కగా మొత్తం స్మాష్ అయిపోతూ ఉంటుంది. మీరు చూడొచ్చు నేను ఎలా చూస్తూ ఉన్నానో. అట్లా చూసినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుందండి. మీరు చూస్తున్నట్లు తర్వాత నేను మినపప్పు తీసుకున్నానండి. నేను ఈ కారప్పొడికి పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఎందుకంటే పొట్టు మినపప్పు హెల్తీ. ఇంకా అవి వేగిన తర్వాత తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత నేను కొంచెం పచ్చిపప్పు యాడ్ చేశాను దానికి. పచ్చిపప్పు మినపప్పు కూడా మనకి బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా నీట్గా వేయించుకోవాలి. నాకు కొంచెం కరివేపాకులు అక్కడక్కడ వేగని ఉంటే మళ్ళీ నేను దీంట్లో వేసి వేయించుకుంటూ ఉన్నానండి. ఇట్లా అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ధనియాలు జీలకర్ర 2 కూడా తీసుకొని అవి కూడా కొంచెం వేగేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగినట్లు మనకి స్మెల్ బాగా అర్థమవుతుందండి. అట్లా మనకి వేగిన స్మెల్ వస్తూ ఉన్నప్పుడు తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు వెంటనే తీసుకుంటే మనం కారప్పొడిలో ఆ స్మెల్ ఆ టేస్ట్ అంతా మనకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఎండుమిర్చి నేను ముందుగానే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఎండుమిర్చి కూడా వేయించుకొని ఇవి కూడా కొంచెం నేను ఆయిల్ వేసి వేయిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం వేగిన తర్వాత పచ్చి వాసన ఈ కారపొడి ఇడ్లీలలోకి నెయ్యి వేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారండి. అంటే ఇంత ప్రయత్నం చేసేది పిల్లలు తినాలని కాబట్టి. సో, ఈ మిర్చి ఎన్ని వేసుకోవాలి అనేది కరివేపాకు క్వాంటిటీని బట్టి మీరు కూడా ఎండుమిర్చి తీసుకోండి. మరీ స్పైసీగా ఉన్నా తినరండి. నాకైతే నేను 2 కట్టలకి ఇట్లా కొంచెం సరిపడా చూసుకొని తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఒకే బాండీలో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందామని మొత్తం ఒకసారి కలయబెట్టినప్పుడు ఆయిల్ అన్నిటికీ కూడా సమానంగా పడతాయండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకోవచ్చు. నేను మిక్సీ పట్టేప్పుడే ఉప్పు వేసానండి. ఎందుకంటే తర్వాత వేసామంటే ఉప్పు సరిపోదు. అందుకని ఒకేసారి నేను ఉప్పు వేసాను. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత కోర్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసానండి. నేనైతే గుప్పెడు వెల్లుల్లి వరకు వేసాను బాగా. మీరు చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకొని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇట్లా చక్కగా ఒకసారి కనుక పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి వెంటనే రైస్లో కలిపి పులిహోరలాగా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి చేసి పెట్టొచ్చండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.